హాయ్ అండి, వర్క్ వేపించిన బ్లౌజ్ డిజైన్స్ అనేది చూసేద్దాం. ఇప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డిజైన్స్ వేపించినట్టు ఎవరికన్నా యూజ్ కావచ్చు. డిజైన్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. ఇదంతాను 3 రకాల్లో వర్క్లు అనేది వేపించినాను. చూసేద్దాం ఏంటివనేది. ఇవి వచ్చేసి మిషన్ వర్క్. ఇప్పుడు చూస్తా అనేది మనం మిషన్ వర్క్, మళ్ళా మగ్గం వర్క్, తర్వాత కంప్యూటర్ వర్క్. ఈ 3 దానిలతోనూ వర్క్ వేపించినవి ఉన్నాయి. చూసేద్దాం లాస్ట్ వరకు. ఇవంతాను శారీలో డిజైన్స్ బార్డర్కి వచ్చింటుంది కదా, ఆ బార్డర్ దానిలోనే చూసి ఇవి వేపించిండేది. ఆ బార్డర్ల మీద ఏమొచ్చిందో అదే డిజైన్సే వర్క్ అనేది. ఇది వచ్చేసి మగ్గం వర్క్. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజు కుట్టేది చూసేద్దాము. నెక్ ఎలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా అనేది చూద్దాం. ఇవి వచ్చి కంప్యూటర్ వర్క్ వేపించిండేది. ఇప్పుడు కుట్టేది స్టార్ట్ చేద్దాము. బ్యాక్ నెక్ చేయిలకి వేపేది ఇలా ప్లెయిన్గా ఉండే దాని మీద బుటాలు వేసినది అంతే. బార్డర్ వర్క్ ఉంది ఎక్కువ, బార్డరే బాగా గ్రాండ్గా ఉందని బార్డర్ మీద వర్క్ వేయలేదు. ఇప్పుడు చూద్దాము. ఇలా కుట్టుకొని రౌండ్గా నడుం బెల్ట్ వేస్తేనే బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకంటే బ్లౌజ్ అనేది పైకి లేస్తుంది అంటూ ఉంటారు. అలా బ్లౌజ్ అనేది బెల్ట్ వేయకపోయినా కూడా బ్లౌజ్ అనేది పైకి లేదు. మనము బ్లౌజ్ అనేది బెల్ట్ వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కాదు, వేయకపోయినా పర్ఫెక్ట్గా ఉంటుందని ఈ మెథడ్లో కుట్టుకుంటే నా నమ్మకము. ఎందువలన అంటే బెల్ట్ వేసినా కూడా మనం బ్లౌజ్ అనేది లెంత్ తక్కువ వస్తే బ్లౌజ్కి బెల్ట్ వేసిన పైకి అనేది లేస్తుంది. అదే బ్లౌజ్ మనము పొడవు అనేది పెట్టుకోవాలి. 14, 13.5, 13, 15 ఇంతలో మనం బ్లౌజ్ అనేది పొడవు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది, మనకి లెంత్ను సరిపోతుంది. 13 లోపల బ్లౌజ్ ఉంది అంటే ఎవరికైనా కూడాను బ్లౌజ్ అనేది పైకి చేయిల పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ అనేది వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లం. అందువలన బ్లౌజ్ అనేది మనం పొడవు పెట్టుకొని ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు, అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బాడీకి అనేది కుసుంటుంది. ఇప్పుడు నెక్ నార్మల్ పాదంతోనే ఇలా కుట్టేస్తున్నాను. ఇది దర్దోసితో వర్క్ వేసిండేది. అది ఏం కుట్టుకొని వచ్చినామో అదే మెథడ్లోని ఇలా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తిప్పి వేసేద్దాం. ఎక్కువ నేను బెల్ట్ అనేది బ్యాక్ సైడ్ కట్టేలేదు. ఎక్కువ బెల్ట్ వేసినా కూడాను మనం కుట్టు వేసుకునేయచ్చు. దాంట్లో కూడా చేతి పని ఏమీ అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా లూజ్ లేకుండా చెక్ చేసుకోవాలి. చెక్ చేసి టర్న్ చేసుకుంటే మనకి నడుం బెల్ట్తో పాటు నెక్ నడుం బెల్ట్ రెండును రెడీ అయిపోతుంది. బ్లౌజులు కూడా మనము ఎక్కువ కుట్టగలము, ఎక్కువ ఫినిషింగ్ తొందరగా కూడా చేసేయగలము. చూడండి నీట్గా వచ్చేస్తుంది. మనం ఒగించి లోపలికి వదులుకోవాలి. నడుం బెల్ట్కి ఒగించి కడతాం కదా, అలా లోపలికి కూడాను ఒగించి ఎక్స్ట్రా మనం క్లాత్ అనేది వదులుకొని జాయిన్ చేసుకున్నామనుకో ఆ ఎక్స్ట్రా ఉండేది కూడా స్టిఫ్నెస్ వస్తుంది. లోపలికి ఒగించి వదులుకుంటే బాగుంటుంది. చూడండి నీట్గా వచ్చేసింది. బ్యాక్ డాట్స్ పట్టేసి బ్లౌజ్ అనేది రెడీ చేద్దాం. అన్ని బ్లౌజులను కుట్టేసిన తర్వాత ఎలా వచ్చేస్తున్నాయి మోడల్ చూద్దామని నేను నెక్కులు రెడీ చేసేస్తున్నాను. ఫ్రంట్ కూడాను చూద్దాం. ప్యాడెడ్ వేసి కుడుతున్నాను బ్లౌజ్కి. ఇది ఎక్కువ డీప్ ఉంది, అందువల్ల ప్యాడెడ్ వేసుకుంటే మనకి బ్రా వేసే అవసరం ఉండలేదు. వేసినా కూడా డీప్ ఉంటే కనిపిస్తూ ఉంటుంది, అందువలన ఇది ప్యాడెడ్ వేసి కుట్టేసేయడమే. చూడండి ఇలా ఫ్రంట్ డిజైన్ ఒక సైడు, చేయిలకి ఏమీ లేదు, ప్లైనే. చేయిలకి వర్క్ ఉంది, గ్రాండ్గా వర్క్ మాత్రమే బార్డరు, అందువలన వేస్తా ఉండలేదు. అన్ని బ్లౌజులు చూసేద్దాం ఇప్పుడు. చూడండి నీట్గా వచ్చేసింది ఫినిషింగ్. బెల్ట్ వేసినాను, క్రాస్ బెల్ట్. ప్యాడెడ్ వేసిన క్రాస్ బెల్ట్ వేసుకుంటే బాగుంటుంది. చేయిలకి
ఇలా వేసేసిన. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, ఇది ఫ్రంట్ డిజైన్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఫ్రంట్లో కూడా కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది కదా, అలా వర్క్ వేపించిండేది. ఇది స్లీవ్లకి పీకాక్. ఫ్లవర్ లాగా వచ్చేసింది. ఇది నార్మల్గా డిజైన్, వర్క్ ఏమీ వేయలేదు, అలాగే కుట్టేసింది. ఫ్రంట్ బ్యాక్ రెండును డిజైనే ఉంది. ఫ్రంట్ వచ్చి ఇలా లూఫ్లు, ఇప్పుడు కొత్త మోడల్లో ఉన్నాయి కదా ఆ డిజైన్ అనేది. ఇంకా వేరే వాళ్ళది చూద్దాం ఇప్పుడు. సింపుల్గా ఇలా వచ్చేసింది చేయిలకి. ఇది చూడండి, బార్డర్ అనేది ప్లెయిన్గా వచ్చింది, దానిల మీద బుటాలు వేసిండేదంటే బ్లౌజ్ మొత్తం వేయలేదు. బ్లౌజ్ శారీలో వచ్చిండే లైన్సే బ్లౌజ్ మీద కూడా వచ్చేసినాయి. ఇది బ్యాక్ ఫ్రంటే, చేయిలకి వేయలేదు వర్క్. చూడండి, ఇది బార్డర్ ఉంది కదా, బార్డర్ మీద ఇలా ప్లెయిన్ ఉండే చోట్ల వేసిండేది. ఇది సింపుల్గా ఇలా వచ్చేసి బటన్స్ పెట్టినాను బఫ్ చేయిలకి. ఇలాంటిదే ఇంకొక బ్లౌజ్ చూసేద్దాము. సేమ్ ఒకే కలర్ శారీస్, ఒకే కలర్ బ్లౌజు, నెక్కులు మటు వేరు వేరే. ఇది అమ్మ కూతురుది, ఇలా సింపుల్గా. ఇది వచ్చి అమ్మది, అది కూతురికి. ఇది అయిపోయింది, వేరే చూద్దాం. ఇది వచ్చేసి మగ్గం వరకే, చేయిలకి ఇలా వేసేసి బ్యాక్ ఇలా దీపం కుందం ఉంటుంది కదా, దీపం కుందము ఆ మోడల్ అనేది వేపించిండేది. ఇంకొక చూసేద్దాము. ఇలా ಯಾವ కలర్స్ బాగున్నాయి, ಯಾವ బ్లౌజ్ బాగున్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి దారం అనేది మనకి కట్ అయిపోతా ఉంటుంది. ఇలా చూడండి, థ్రెడ్ కట్ అయినప్పుడు మనకి ఎక్కువ మిషన్ రిపేర్ ఉంది అనుకుంటా అంటాము. అలా ఏమీ కాదు, కొన్ని థ్రెడ్లు అనేది ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. కట్ అయినప్పుడు ఈ థ్రెడ్లకు వేసే ఆయిల్ అనేది వస్తుంది. ఆయిల్ తీసుకొని ఒక చోట్ల మనం థ్రెడ్కి అప్లై చేస్తే మొత్తం థ్రెడ్ అంతాను అప్లై అయిపోతుంది. థ్రెడ్ కట్ అయ్యే కన్నా మనకి థ్రెడ్ ఈ రీల్ అయిపోయే వరకు బాగుంటుంది. నీట్గా కూడాను థ్రెడ్ అనేది వస్తుంది మనకి. బ్లౌజులకు అవుతుంది అనే ప్రాబ్లం ఏమీ లేదు. బ్లౌజులకి ఆయిల్ అయినా కూడాను ఏం మరకలు అయ్యేది ఉండలేదు, నీట్గా ఉంటుంది. ఇది థ్రెడ్కి వాడేది కాబట్టి ఏమీ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో